కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ 2.5 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న వేళ జరుగుతున్న 5 రాష్ట్రాల శాసనసభల ఎన్నికలపైనే ఇప్పుడు దేశం దృష్టి నిలిచింది. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసనసభలకు జరిగే ఈ ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలపైన అత్యంత ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఎన్నికలు జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలకు కీలకంగా మారగా పెద్ద నోట్ల రద్దు తర్వాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో సత్తా చాటేందుకు సన్నద్దమవుతున్నాయి. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మొదటిసారి ఇతర రాష్ట్రాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం కాగా, మణిపూర్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లు పోరాడిన ఐరోమ్ షర్మిల భవితవ్యం తేలనుంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు దేశ రాజకీయాల్లో ప్రధాన పార్టీల ప్రభావాన్ని మరోసారి ఆవిష్కరించనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలకు, ఆ పార్టీల నాయకత్వాలకు ఉన్న ప్రజాదరణను దేశం ముందుకు తేనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు సహా మోదీ ప్రభుత్వ నిర్ణయాలు, ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలపై వ్యతిరేకత, సమాజ్వాదీ ఇంటిపోరు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల ప్రవేశం, ఐరోమ్ షర్మిల రాజకీయ ప్రవేశం కీలకాంశాలు కానున్నాయి. రాష్ట్రాల ఎన్నికలే అయినా జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు ఒక విధంగా చెప్పాలంటే అగ్ని పరీక్షే. ముందు తమ విధానాలు ఎలా ఉండాలో ఈ ఎన్నికలు నిర్ణయించనున్నాయి. 5 రాష్ట్రాల్లో బలం పెంచుకుంటే 2019 పార్లమెంటు ఎన్నికలకు దూకుడుగా వెళ్లేందుకు అవకాశం ఉండడం సహా దేశంలోనే అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్లో అధికారాన్ని కైవసం చేసుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు మరింత విశ్వాసంతో వెళ్లే నైతిక బలాన్ని చేకూర్చుకోనున్నందున ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్లకు ఈ ఎన్నికలు అత్యంత కీలకం కానున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో గోవాలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, పంజాబ్లో అకాలీదళ్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్లో సత్తా చాటాలని కమలనాథులు ఉత్సాహంగా ఉన్నారు. సమాజ్వాదీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, కాంగ్రెస్ పాలనలో ఉన్న ఉత్తరాఖండ్లో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. గతంలో సమైక్య ఉత్తరప్రదేశ్లో అధికార పీఠాన్ని నిర్వహించిన భాజపా మళ్లీ ఈ 2 రాష్ట్రాలపై గురిపెట్టింది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని సర్వశక్తులు ఒడ్డుతోంది. ఆ ఎన్నికల్లో 80 పార్లమెంటు స్థానాలకు గాను భాజపా అభ్యర్థులు 71 చోట్ల జయకేతనం ఎగురవేశారు. ప్రధాని మోదీ వారణాసి నుంచి గెలుపొందారు. ఈ అంశాలను అనుకూలంగా మార్చుకొని యూపీ శాసనసభపై కాషాయం జెండా ఎగరవేయాలని ఆ పార్టీ భావిస్తోంది. 15 ఏళ్లుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న మణిపూర్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా పాగా వేయాలని, అసోం తరహా వ్యూహంతో ముందుకు వెళ్లాలని భావిస్తోంది. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ప్రభావం కోల్పోయిన కాంగ్రెస్ పునర్వైభవం సాధించేందుకు 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను అవకాశంగా మలుచుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లోని ఉత్తరాఖండ్, మణిపూర్లో ఆ పార్టీ ప్రభుత్వాలే ఉన్నాయి. వాటిని నిలబెట్టుకోవడం సహా మిగతా 3 చోట్ల సత్తా చాటాలని వ్యూహరచన చేస్తోంది. ప్రస్తుతం భాజపా, దాని మిత్రపక్షం అకాలీదళ్ అధికారంలో ఉన్న పంజాబ్, సొంతంగానే భాజపా అధికారంలో ఉన్న గోవాలో అధికారం హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ ఎత్తులు వేస్తోంది. ఈ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ రంగప్రవేశం హస్తానికి మింగుడు పడని విధంగా కనిపిస్తోంది. బాదల్ సర్కార్పై వ్యతిరేక ఓటును ఆమ్ ఆద్మీ పార్టీ చీల్చుతుందేమోనని కాంగ్రెస్ భయపడుతోంది. గోవా, మణిపూర్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఎదుర్కొంటోంది. మణిపూర్లో ఇబోబీ ప్రభుత్వం తీసుకున్న కొత్త జిల్లాల ఏర్పాటు కలిసి వస్తుందని భావిస్తున్నా ప్రభుత్వ వ్యతిరేక ఓటు పక్కలో బల్లెంలా మారింది.
ప్రతిసారి జరిగినట్టుగానే ఈసారి కూడా ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కుల సమీకరణాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపనుండగా పెద్ద నోట్ల రద్దు, సమాజ్వాదీ పార్టీలో విభేదాలు ప్రధానాంశాలు కానున్నాయి. పెద్ద నోట్ల రద్దు ఎవరికి మేలు చేస్తుందనే అంశంపైన కాంగ్రెస్, సమాజ్వాదీ, బహుజన్ సమాజ్ పార్టీలు ప్రచార బరిలోకి వెళ్తుండగా పెద్ద నోట్ల రద్దుకు ప్రజా మద్దతు ఉందని కమలదళం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజలంతా ఎన్నో కష్టనష్టాలకు గురికావలసి వచ్చిందంటున్న విపక్షాలు తమ అవకాశాలను పెంచుతుందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. కొన్నాళ్లు వర్గ విభేదాల తర్వాత పార్టీలో పట్టు నిలుపుకున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ 5 ఏళ్ల పాలనలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఆధారంగానే తనను ప్రజలు ఆదరిస్తారని విశ్వసిస్తుంటే కుల సమీకరణాల ఆధారంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి చాప కింద నీరులా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. మతాలు, కులాలు, ఉపకులాల ఆధారంగా సీట్లు కేటాయించిన మాయావతి అన్ని వర్గాలను సంతృప్తిపరిచి 2007 ఎన్నికల ఫలితాలను మరోసారి సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. అయితే అగ్రవర్ణాల్లో అత్యధిక మద్దతు కలిగి ఉండడం సహా కేంద్రంలో అధికారంలో ఉన్న కమలదళం అనుసరిస్తున్న వ్యూహాలు, కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులపై చేస్తున్న ప్రచారం, ప్రధాని మోదీ స్వయంగా వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడం భాజపాకు కలిసి రానున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మరో రాష్ట్రం ఉత్తరాఖండ్ శాసనసభ ఎన్నికల్లో అస్థిర రాజకీయాలే ప్రధానాంశంగా ప్రచారం సాగనుంది. హరీష్ రావత్ సర్కారుపై తిరుగుబాటు, ఆయన ప్రభుత్వంపై ఉన్న అవినీతి ఆరోపణలను ఆధారం చేసుకుని కమలదళం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతుంటే కాంగ్రెస్ మాత్రం సానుభూతి ఓట్లపై ఆశలు పెట్టుకుంది. రావత్కు సానుభూతి ఓట్లు వస్తాయా లేక అవినీతి ఆరోపణలు మెడకు చుట్టుకుని అధికారం కోల్పోవాల్సి వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. పంజాబ్ శాసనసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి మాదక ద్రవ్యాలు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆత్మహత్యలు ప్రధాన ప్రచారాస్త్రాలు కానున్నాయి. 2014 పార్లమెంటు ఎన్నికల్లోనే ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం కనిపించి అప్పుడు మంచి ఫలితాలు సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు శాసనసభ ఎన్నికలకు సిద్ధమైంది. పంజాబ్లో అధికార అకాలీదళ్, భారతీయ జనతా పార్టీ కూటమి, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రధానంగా పోటీ జరగనుంది. ఈసారి అధికారానికి వస్తే మాదక ద్రవ్యాలు లేకుండా చేస్తామని కాంగ్రెస్, ఆప్ ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చాయి. మహారాష్ట్ర తరువాత రైతు ఆత్మహత్యల్లో 2వ స్థానంలో ఉన్న పంజాబ్లో అన్నదాతల సంక్షేమానికి సమగ్ర ప్రణాళిక అమలు చేస్తామని ఆ పార్టీలు చెబుతున్నాయి. ఇదే సమయంలో భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు తమ విజయావకాశాలపై ప్రభావం చూపుతారని అస్తం పార్టీ భావిస్తోంది. కమలదళం మాత్రం కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఒకే పార్టీ ఉంటేనే మేలనే అభిప్రాయమే తమకు ముచ్చటగా 3వసారి విజయాన్ని కట్టబెడుతుందని విశ్వసిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న గోవాలో భారతీయ జనతా పార్టీ మరోసారి పాగా వేయాలనే పట్టుదలతో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. 5 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అవినీతి నిర్మూలనకు తీసుకున్న చర్యలు తమకు కలిసి వస్తాయని భావిస్తోంది. ఇదే సమయంలో గోవాకు మచ్చలేని పాలన అందించారనే పేరున్న కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ప్రతిష్టను ఉపయోగించుకోనున్న కమలదళం ఈసారి అధికారానికి వస్తే మళ్లీ ఆయనను ముఖ్యమంత్రి చేస్తామనే సంకేతాన్ని ఇవ్వడం ద్వారా తమ విజయావకాశాలను మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే ఈసారి గోవాలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేత సుభాష్ వెలింగక్కర్ తిరుగుబాటు భాజపాకు గట్టి సవాల్ కాను. ఆర్ఎస్ఎస్ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడైన వెలింగక్కర్ సంఘ్ను వీడి శివసేన, మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 40 స్థానాలున్న గోవాలో వెల్లింగక్కర్ కూటమి 37 చోట్ల పోటీ చేయడం భాజపాకు సవాలు కానుంది. మణిపూర్లో వరుసగా 2 సార్లు గెలిచిన కాంగ్రెస్ 3వసారి అధికారాన్ని నిలబెట్టుకోవడం సవాలుగానే ఉంది. ఇప్పటికే అసోంలో గెలిచి ఈశాన్య భారతంలో పాగా వేసిన భారతీయ జనతా పార్టీ మణిపూర్లో కూడా గెలిచి తీరాలనే పట్టుదలతో పగడ్బందీ వ్యూహాలు అమలు చేస్తోంది. అయితే ఈసారి రాజకీయాల్లోకి వచ్చిన ఇరోమ్ షర్మిల శాసనసభ ఎన్నికల ఫలితాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నారు. సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టానికి వ్యతిరేకంగా 16 ఏళ్లు పోరాటం చేసిన ఆమె ఇప్పుడు ఎన్నికల బరిలో నిలవడం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే అవకాశాలుండగా
భారతీయ జనతా పార్టీ నేతలు అత్యంత చాకచక్యంగా పావులు కదుపుతున్నారు. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ఈ ఏడాది జరిగే రాష్ట్రపతి ఎన్నికను సైతం ప్రభావితం చేయనుండగా ఈ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి ఎలక్టోరల్ కాలేజీలో బలాన్ని పెంచుకోవాలనే పట్టుదలతో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పోటీపై ఆసక్తిని పెంచేస్తున్నాయి.